మనకి ప్రజెంట్ మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే ఈరోజు డే 5 జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో మనకి ఇద్దరు పిల్లర్లుగా నిలబడిన అటువైపు శుభ్మన్ గిల్, అదేవిధంగా కేఎల్ రాహుల్. సో ఇద్దరు కూడా అవుట్ అవడం జరిగింది. అయితే మరి కేఎల్ రాహుల్ పరిస్థితి చూసుకుంటే అతను 90 రన్స్ కొట్టాడు. ఇటువైపు శుభ్మన్ గిల్ చూసుకుంటే మరి సెంచరీ కంప్లీట్ చేశాడు. 103 రన్స్ ఏం చేసి మరి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే మరి 264 రన్స్ కొట్టారు మన వాళ్ళు. సో ఇంకా మనకి ట్రైల్లో ఒక 46 రన్స్ ఏమి కొట్టాలి. మరి 46 రన్స్ కొట్టి దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక 50, 60 లేదంటే ఒక 100 రన్స్ అయినా సరే టార్గెట్ ఇవ్వాలి. సో లేదు అంటే చివరి ఒక 5-6 ఓవర్లు ఉండే అనగానే వాళ్ళు బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడారంటే మ్యాచ్ అయిపోయింది. సో కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఆ 46 కంప్లీట్ చేయాలా. మన గ్రీజ్లో వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ ఒక 34 రన్స్తో ఉన్నాడు. జడేజా చూసుకుంటే ఒక 25 రన్స్ ఏం కొట్టినట్టున్నాడు ప్రజెంట్ అయితే. మరి ఈ చూస్తూ ఉంటే ఖచ్చితంగా 46 రన్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. మరి మ్యాచ్ అయితే నాకు తెలిసి డ్రాగా ముగిసే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి మన వాళ్ళు ఓడిపోతారు అని చెప్తున్నారు కానీ సో నాకు ప్రజెంట్ సిచ్యువేషన్ మన వాళ్ళు బ్యాటింగ్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది డ్రాగా ముగిస్తారేమో అనిపిస్తూ ఉందన్నమాట. సో చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.